గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సాతానుడు దేవుని పిల్లలను శోధిస్తూనే ఉంటాడు. శోధనతో పాటు శ్రమల పాలు చేస్తూ ఉంటాడు. దానికి ముందుగానే దేవుడు సంఘాన్ని హెచ్చరించాడు. మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని శ్రమల పాలు చేస్తాడు. అయితే గమనించండి, శ్రమలు కానీ శోధనలు కానీ మీ విశ్వాసంలో ఎన్నడూ మిమ్మల్ని వెనదీయలేని విధముగా అంతము వరకు నమ్మకంగా ఉండండి. అంతము వరకు అంటే మరణము వరకు. ఆ యొక్క శోధన, శ్రమ చివరికి మరణానికి కూడా దారితీస్తుంది. క్రీస్తు నిమిత్తము, క్రీస్తు యేసునందలి మనకున్న విశ్వాసం నిమిత్తము, ఆయన యొక్క సువార్తను ప్రకటించుట నిమిత్తము మరణము కూడా పొందడానికి సిద్ధంగా ఉండమని వాక్యం మనల్ని హెచ్చరించింది. మరణించే వారు క్రీస్తు కొరకు జీవిస్తూ క్రీస్తు కొరకు మరణించే వారికి దేవుడు చాలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, జీవ కిరీటము నేను మీకు ఇచ్చేదాను. ఎవరైతే నా కొరకు అంతం వరకు యథార్థంగా ఉంటారో, శ్రమలు వచ్చినా శోధన వచ్చినా మీకు నేను జీవ కిరీటం ఇస్తాను. పౌలు భక్తుడు అంటారు కదా, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా యొక్క విశ్వాసమును కాపాడుకుంటుని. క్రీస్తు నిమిత్తం మనం ఉన్నప్పుడు ప్రస్తుత రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. శ్రమలు, శోధనలు, చివరికి మరణాలు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మరణం వరకు నమ్మకంగా ఉండి నా కుమారుడా, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నారు. అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో, దేవుని నిమిత్తము హతసాక్షులైన వారికి తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడును. దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యానికి నేను మిమ్మల్ని చేర్చి మిమ్మల్ని ప్రత్యేకమైన హోదాతో నింపుతానంటున్నాడు. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో వాక్యం సెలవిస్తున్నది, యేసు క్రీస్తు వారు 2వ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు క్రీస్తు నిమిత్తము ప్రాణాల సైతము త్యాగముగా చేసి క్రీస్తు నిమిత్తము నిలబడిన వారు క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు ఈ భూమిని ఏలే భాగ్యం దేవుడిస్తా అన్నాడు. క్రీస్తు రాజ్యంలో ఆయనతో పాటు మహిమను పొందుకోవాలి అంటే ఈ అల్పకాల పాపభోగాలు ప్రక్కన పెట్టి దేవునితో నిబంధన చేసుకుందాం. ప్రభువా, నీ కొరకు బ్రతుకుతా, శ్రమలైనా శోధనలైనా సహిస్తా, మరణాన్ని కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తా, నీతో నిత్యత్వంలో ఉండడమే నా యొక్క ఆశ ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం అంటారు, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు. దేవునితో రాబోయే దినములలో, మిలీనియంలో, 1000 ఏండ్ల పాలనలో ప్రభుతో ఏలాలి అంటే ప్రస్తుతం అల్పకాలి ఈ యొక్క కాలంలో క్రీస్తు కొరకు సహించే వారమై ఉండాలి. భరిద్దాం, సహిద్దాం, కష్టంలో నష్టంలో ప్రభు కొరకు సాక్షిగా జీవిద్దాం. ప్రభు మనల్ని బలపరిచి ఆయన సేవలో నమ్మకంగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల మా తండ్రి, ఉదయకాల సమయం మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యంలో శ్రమలు, శోధనలు, కష్టాలు మీ జీవితంలో ఎదురవుతాయి. అంతము వరకు నమ్మకంగా ఉండండి, మరణము వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటం ఇస్తానన్నావు. నువ్వు అలా జీవించి చూపించే యేసయ్య. అయా, మరణమే ఎదురైనా, ఘోరమైన హింసలే ఎదురైనా వెనుదిరగకుండా నీతో గడిపే జీవితం, నిజమైన విశ్వాస సాక్ష్యపు జీవితం మా అందరికీ మా చివరి శ్వాస వరకు దయచేయమని, నీ నిత్యత్వంలో నీతో పాటు కలిసి జీవించే రక్షణ జీవితం దయచేయమని, ఈ లోకంలో సమస్తాన్ని కూడా నీ కొరకు సహించి నీతో పాటు ఈ లోకాన్ని ఏలే 1000 ఏండ్ల పాలనలో నీతో పాటు లోకాన్ని ఏలే ధన్యత, భాగ్యం మాకు దయచేయమని, నీ నిత్యత్వంలో ఉండే నీ జీవ కిరీటం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని, క్రైస్తవ సంఘాన్ని ధైర్యపరిచి బలపరిచి నేడు మాకున్న విశ్వాసం అంతం వరకు గట్టిగా పట్టుకునే భాగ్యము దయచేయమని కృపగల దేవుడని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మన చివరి శ్వాస వరకు యేసుక్రీస్తులో
నమ్మకంగా జీవించే భాగ్యం మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.